అయితే బాగుండేది. 3 పిల్లల సంగతి. 4 మీ ఆవిడతో లీగల్‌గా కలిసి ఉండాలా? వద్దా? ఈ 4 పాయింట్స్ చెప్దామని నేను అనుకుంటున్నా. ఐదోదేంటో తర్వాత చెప్తా. మీది అనుమానం అని నేను అనట్లా. ఎందుకంటే అనుమానమే అనుకుంటే అవతల వ్యక్తి ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ల కాపురం, 2 పిల్లల జీవితాలు. ఒక బురద నీ మీద పడినప్పుడు అది భర్త అయినా భార్య అయినా కూడా మీ వంతు ప్రయత్నం ఏంటి అని చెయ్యకపోతే అవతల పార్ట్నరు సైకలాజికల్గా సొసైటీలో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారా ఓడతారా అని తెలియదు. మీ మీద ఒక బురద పడిపోయింది, ఎవడో వచ్చి గంటల గంటలు మీ హస్బెండ్తో మాట్లాడితే ఆ మాత్రం ప్రూవ్ చేసుకోలేరా? ఆయన రోడ్ల మీద పడి తిరగాల మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది, మా ఆవిడ ఎలాంటిది అని. బేసిక్ సెన్స్ కదమ్మా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా సొసైటీలోకి వచ్చినప్పుడు క్యారెక్టర్తో బతకాలి. ఎవడన్నా వచ్చి వేస్తే ఆ క్యారెక్టర్ని చీల్చి చెండాడడానికి నీకున్న ఆప్షన్ ఏంటి? బేసిక్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాక్కొని నేను పతివ్రతని అంటే నువ్వు ఒక్కదానివి చెప్పుకుంటే కాదు, మీ మీద డౌట్ పడుతున్నా నీ భర్త చెప్పాలి మా ఆవిడ పర్ఫెక్ట్ అండి అని. ఆయన అడుగుతున్నది ఒకటి, నువ్వు తప్పు చేసావు, నీ మీద బురద ఎవడో వచ్చేస్తే ఈ నెల్లు ఫైటింగ్ చేసుకోవాలా? 2 పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు మీరేం జాబ్ చేశారు? ఏమీ జాబ్ చేయలే. మేము ఆ మాత్రం ఎస్టిమేట్ చేయకుండా ఇక్కడ కూర్చోలేం. రేపొద్దుట లీగల్గా వెళ్ళి ఫాల్స్ కేసులు వేస్తామంటే నాశనం అయ్యేది. జెంట్సా, చట్టాలు మీలాంటి వాళ్ళ వల్ల మార్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఏదైనా చేసుకుంటాడు, ఎవడ రెస్పాన్సిబిలిటీ? అనుమానం అనే పాయింట్ని ఇది అనుమానం కింద మనం డిక్లేర్ ఎప్పుడు చేసేవాళ్ళం అంటే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్, అట్లీస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే ఈయన్ని రోజులు కూర్చోబెట్టి చీల్చి చెండాడేసేవాళ్ళం. ఆయన అడుగుతున్నది ఆయన హక్కు.